कई लोग ऐसा बोल रहे हैं मारवाड़ी मारवाड़ी यहाँ से चले जाओ, हैदराबाद से चले जाओ बोल के मारवाड़ी गो बैक बोल के बोल रहे हैं। उन लोग को क्या बोलना चाहते हैं आप? बोल रहे वो बेवकूफ है वो। अगर मारवाड़ी नहीं होते तो तुम्हारे को खाने को नहीं मिलता। ऐसे ही बिजला वाला को एक जना बोला कलकत्ते में, उन्हें बोला तुम्हारी पूरी इंडिया की प्रॉपर्टी है, सब मैं अकेला खरीद लेता हूँ। वो फिर वो लोग खामोश हो गए वहाँ। ये हल्के लोगों का काम है, ये भारतवर्ष है, इसमें सब जने रहने का है, एक जने का नहीं है, किसी का बाप का नहीं है, समझे ना। हमको कोई आके बोलो साले को मैं अभी उसको चीज देता हूँ। आप लोग तेलंगाना लोगों को काम पे नहीं रखता है बोल के बोल रहे हैं। ये गलत है कि हमारे किराने की दुकानों में जो है ना पूरे देख लो तेलंगाना के हैं। ये गलत है, वो लोग उन लोगों का दबाव बराबर नहीं है। और तुम लोग डुप्लीकेट चीज आप बेचते हैं बोल के बोल रहे हैं। नहीं, हम नहीं बेचते। कुछ लोग कोई भी समाज लालच के लिए कुछ भी करता। మంది మారవాడీల దగ్గర కొనొద్దు అని చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? మారవాడీస్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచో ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేం కదా. మనం ఇప్పటికి ఇంప్రూవ్ కావాలంటే కాలేము. కంపల్సరీ వాళ్ళు పెట్టినారు కాబట్టి ఇంకా తీసుకోవాల్సిందే. మనకి ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కొత్త మార్వాడి షాపులు కూడా పెట్టొద్దని అంటున్నారు, ఏం చెప్తారు ఆ విషయం మీద మీ అభిప్రాయం? మనం ఫుల్గా ప్రిపేర్ అయిపోతే అట్లా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు. మనం ఏం ప్రిపేర్ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం కొనుక్కోవడానికి? బయటికి వెళ్ళాలి, వేరే చోట్లకి వెళ్ళి తీసుకోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, మనకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బెటరే అనిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది అంటున్నారు, ఆ విషయం మీద మీ అభిప్రాయం? గో బ్యాక్ అంటే ఇక మన ఇండియాలో అట్లాంటిది ఇంతవరకు ఫారెన్స్ బయట కంట్రీలలో ఉంది. మన ఇండియాలో అందరూ ప్రతి ఒక్కరు సబ్కా మాలిక్ ఏక్ అన్నట్టు అందరం ఒక్కటే అన్నట్టు ఉంటున్నాం కాబట్టి మనకైతే అట్లా పోవడానికైతే కుదరదేమో అనిపిస్తుంది. మీరు మార్వాడీల దగ్గర ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అట్లానే? అట్లా అయితే ఏమీ అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గరే కొంటాం. మనకి ఇంకొక ఛాన్స్ ఉంది కనుక అక్కడ తీసుకుంటే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ తెలిసేది. స్టార్టింగ్ నుంచి వీళ్ళ దగ్గరనే ఉంటున్నాం కాబట్టి మనకు వేరేది ఆప్షన్ లేదు కాబట్టి మనకు అంతగా తెలియదు. ఏ వస్తువులు కొనడానికి వస్తారు ఇక్కడ ఎక్కువ మీరు? ఎక్కువ స్టీల్ సామాను, ఇంట్లో ప్రతి ఒక్క ఐటమ్స్, పెళ్లికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడే కొంటాం. ఫంక్షన్స్కి, పూజ సామాన్లు, పెళ్లిళ్ళకి ప్రతి ఒక్క దానికి వస్తాం. మరి మార్వాడీలు ఎలా ఉంటారు? రూడ్గా బిహేవ్ చేస్తారా, ఫ్రెండ్లీగా ఉంటారు? అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు అని అట్లా ఏముండదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, అట్లా ఏముండదు. ఇక్కడ బయట కొంచెం మంది ఉంటారు కానీ వాళ్ళ కోసం జర కొంచెం గొడవలు అయితే అంతే. కానీ కొంతమంది ఉంటారు అట్లా, అందరు ఉండరు కానీ ఇక్కడైతే అందరం కలిసిమెలిసి ఉంటాం. హిందూ, ముస్లిం, తెలుగు, మార్వాడి, గిరివాడి అట్లా ఏముండదు, అందరం కలిసిమెలిసి ఉంటాం మంచిగా. మరి మార్వాడి వాళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతారు అని చెప్తారు, అట్లా ఏముండదు అన్న. నకిలీ వస్తువులు అమ్మితే ఇన్ని షాపులు ఎందుకుంటే అనడం. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నావు? నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి వస్తాను. ఇక్కడే కొనుక్కుంటారా అన్ని మీరు వస్తువులు? ఇక్కడనే కొనుక్కుంటాం అన్న. రేట్స్ రీజనబుల్ దొరుకుతాయా? దొరుకుతాయి. ఇంకో విషయం ఏంటంటే మార్వాడి వాళ్ళని కొత్త షాపులు పెట్టనీయం తెలంగాణలో అని చెప్తున్నారు, ఏమంటావు? నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని కొట్టాలన్న ఫస్ట్, అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళే కన్నా జడగొట్టేది పబ్లిక్ని. ఆడ కొనొద్దు, ఈడ కొనొద్దు, ఆడ చైనా సామాన్లు అమ్ముతారు, ఈడ ఇండియా సామాన్లు అమ్ముతారు, ఇవే ఉంటుంది ఈడ. అందరు ఎప్పుడు ఒకడు మంచిగా బతుకుతే ఒకడిని మంచిగా బతకనియరు, అది ఉంటుంది అన్నాడు అంతే. కొంతమంది బేగం బజార్లో కొనొద్దు, మార్వాడి వాళ్ళ దగ్గర కొనొద్దు అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు కొనొద్దా అంటే రేట్లు ఎక్కువ చెప్తారు, అక్కడ కొనొద్దండి, తక్కువ ఉండే కాడ తీసుకోండి అని చెప్తారు. ఓకే, మరి వేరే వాళ్ళు తక్కువ అక్కడ తీసుకోమంటారా? అక్కడ అంతా మంచిగా ఉండదు సామాను. కొన్న వస్తువులకు మీరు సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నాం, పైసలు అయిపోతున్నామండి. ఇదివరకు ఇంతకుముందు బేగం బజార్ వచ్చిరా, ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇక్కడ ఎప్పటికి అలవాటే, వస్తున్నాం, ఎప్పటికి వస్తాం. ఏమన్నా పెండ్లు అయితే పెండ్లి పిల్లలు కొనేకి వస్తాం ఇక్కడ. మరి ఈ మార్వాడి గొడవ జరుగుతుంది కదా, మరి అయినా కూడా వాళ్ళకే పోటీలు పడతాయి. ఇప్పుడు నాకు వ్యాపారం జరుగుతుంటుంది, నీకు వ్యాపారం జరగదు అంతా అని అక్కడే పోతారు కదా, నాకు రాలేదని అట్లా పోటీలు. అంటే మార్వాడి వాళ్ళకు కూడా పోటీ ఉంటుంది? పోటీలు ఉంటాయి మళ్ళా. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, నీ కాడే కొనుగోలుతో ఉంటే నా కాడే ఎవరు కొనేవాళ్ళు రాకున్నప్పుడు నాకు కొంత బాధే ఉంటుంది కదా, అట్లా.